నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ ఏ రివల్యూషనరీ వరల్డ్ లీడర్ పుస్తకాన్ని అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు ఆవిష్కరించారు. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం తెలంగాణ భవన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం 2025 వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపిన టీమిండియా ఆటగాళ్లు. నరేంద్ర మోదీ ఏ రివల్యూషనరీ వరల్డ్ లీడర్ పుస్తకాన్ని అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. శ్రీ నరేంద్ర మోడీ గారు బాల్యంలో ఎంత సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఎదిగి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3 సార్లు, ప్రధానమంత్రిగా ఎదగడమే కాకుండా ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి తీరుతెన్నులు మనందరికీ తెలుసు. అందుకోసమే శ్రీ నరేంద్ర మోడీ ఏ రెవల్యూషనరీ వరల్డ్ లీడర్ అనే పేరు మీద త్రిభాషా పుస్తకాన్ని తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్లో కూడా వారిపైన ఈ యొక్క వ్యాసావల్లో అన్ని విషయాలను కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, భారతదేశ యొక్క ఎకానమీని ఏ విధంగా ఎదిగింపజేశారు, G20 దేశాల యొక్క వ్యవస్థకు అధ్యక్షత వహించి ఏ విధంగా వసుదైక కుటుంబకం అనేటువంటి సందేశాన్ని వారు ఇవ్వగలిగారు. ఆ విధంగానే ఈ మధ్య కాలంలో GST సుంకాలను, టారిఫ్లను తగ్గించి ఏ విధంగా సామాన్యుడికి కూడా సరళమైనటువంటి జీవన విధానాన్ని సులువు చేశారనేటువంటి రీతిలో అనేకమైనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క పుస్తకంలో అన్ని విషయాలు చర్చించడం జరిగింది. ఇవాళ ఆయన 75వ జన్మదినోత్సవం. వారు ఇప్పటికి కూడా ఒక నవయువకుడిగా ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు యోగాతో ఆరంభమై సుమారు 20 గంటలు పనిచేసేటటువంటి ప్రధానమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఒక మహాయోగిగా, ఒక ధ్యేయయోగిగా, ఒక కర్మయోగిగా, ఒక లక్ష్యయోగిగా మోడీ గారి యొక్క జీవితం మనందరికీ తెలిసినటువంటిదే. అందుకోసం వారి తత్వం, వారి దూరదృష్టి, వారి దార్శనికత కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ పరివ్యాప్తం శాంతి కాముకమైనటువంటి వసుదైక కుటుంబకంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచమంతా కూడా ఎక్కడ భారతీయులున్నా, ఎక్కడ వారి అభిమానులున్నా ఒక పర్వదినంలా, ఇది మోడీ గారి జన్మదినం కాదు, మా అందరికీ పర్వదినం అనేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి మీద కొన్ని ఈ యొక్క వ్యాసాలను రాసి ఈ పుస్తకాన్ని ఈరోజు అధికారికంగా శ్రీ రామచంద్రరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమం తెలంగాణ భవన్. అడుగుపెట్టిన శుభదినం 17 సెప్టెంబర్. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. అట్లాగే తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ తెలంగాణ ఉద్యమమైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన మలిదశ పోరాటమైనా, ఇవాళటికి కూడా ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న
ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైన దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండి గట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవాళ పోరాడుతున్న మా విద్యార్థి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురొడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం, ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనం